ఎవరో మనల్ని పొగుడుతారనో, ఎవరో మనల్ని ఆకాశానికి ఎత్తుతారనో మనకి ఇష్టం లేనటువంటి నిర్ణయాలని అంగీకరించొద్దు. మీకు ఆ పని సరైంది అనిపిస్తేనే, నిజంగా నచ్చితేనే నిర్ణయం తీసుకోవడానికి ముందడుగు వేయి. అందరినీ అడిగి సలహాలు తెలుసుకో, కానీ చివరగా మాత్రం నీ సొంత నిర్ణయానికే ప్రాధాన్యతనిచ్చి తీసుకున్న నిర్ణయంలో తిరుగులేనటువంటి విజయం గడించి నీదైనటువంటి ప్రత్యేకతను నిలుపుకో. అప్పుడు నీ విలువ పెరుగుతుంది. అంతే తప్ప ఎవరికో నచ్చాలని, ఎవరికో ఇష్టమని తప్పుడు నిర్ణయాలు తీసుకొని తలపెట్టినటువంటి పనిలో ఓడిపోతే నీ విలువ తగ్గిపోతుంది. చివరి నిర్ణయం మాత్రం మీదే అయి ఉండాలి. ఆ నిర్ణయంలో ఎటువంటి తేడా రానంత నిక్కచ్చిగా నిర్ణయం తీసుకోగలగాలి. అప్పుడు మాత్రమే మీ విలువ పూర్తిగా పెరుగుతుంది. ఈ నిర్ణయాలు 100కి 100% సరైనవి అని చెప్పి మీ చుట్టూ ఉన్న వాళ్ళు నమ్ముతారు. మీ విలువ పెరుగుతుంది. మరో అంశము, మీతో ఎవరైనా ఏదైనా సమస్య చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినండి. వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యను చెప్పారంటేనే మిమ్మల్ని నమ్మారని అర్థం. అంతేకాని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తూ సమస్యను విన్న తర్వాత దాన్ని తీసుకెళ్లి